గురుగారు, మరి మన ఈ పెళ్లిలో మరో ముఖ్యమైన ఘట్టం వచ్చేసి సప్తపది. వధూవరులతో 7 అడుగులు వేయిస్తూ ఉంటారు కదా. మరి ఈ 7 అడుగులే వేయించడానికి గల కారణం ఏంటి? 6, 8, 9 వేయించవచ్చు కదా. 7 జన్మల సంబంధం అని చెప్తూ ఉంటాం. ముఖ్యంగా 7 అడుగులు ఎందుకు వేయించాలి? అడుగులు వేసే ముందు ఈ చిటికిన వేలు పట్టుకోమని చెప్తారు. ఇట్లా ఏనా ఇట్లా పట్టుకోమని చెప్తారు. ఇవే ఎందుకు పట్టుకొని తిరగాలి? దీంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తాను. ఈ వేలు రక్తంతో ఎవరికైనా బొట్టు పెడితే బంధం ఎక్కువగా నిలబడుతూ ఉంటుంది. దీంట్లో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ వేళ్లలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుంది? మిక్స్ అయిపోతుంది కదా, ఆకర్షణ ఎక్కువైపోతుంది కదా. అందుకని చిటికిన వేలు ఇట్లా గట్టిగా పట్టుకోమని చెప్తారు. ఈ బంధం ఎలా ఉండాలి? చిటికిన వేలు చివరి వరకు బంధం నిలబడాలి. ఆకర్షణ పరస్పరంగా పెరుగుతూ ఉంటుంది. అంటే దీన్ని కనిష్ఠికాభ్యాం అంటారు నాన్న. కనిష్ఠకము అంటే చిన్నది అని అర్థం. కనిష్ఠపుత్రుడు, కనిష్ఠపుత్రిక అని చెబుతూ ఉంటాం కదా. కనిష్ఠికాభ్యాం చెబుతూ ఉంటారు. ఈ కనిష్ఠికలో ఉండేటువంటి రక్త ప్రసరణ ఏదైతే ఉంటుందో, నాడులు ఏవైతే ఉంటాయో వీటిని ఆకర్షణ శక్తి కలుగజేసేంత గొప్పగా ఉంటాయి. కాబట్టి ఈ 2 వేలు మాత్రమే ఇట్లా పట్టుకొని ఉండమని చెప్తారు. 7 అడుగులు వేయటం. ఇవి పట్టుకున్న తర్వాతనే బ్రహ్మముడి వేస్తాం. బ్రహ్మముడి అంటే ఏంటి? ఎవ్వరూ విడతీయరానటువంటి అలవిగానటువంటి ముడి అంటే బంధము. బ్రహ్మ వేసినటువంటి బంధమే. బ్రహ్మముడి కూడా కాదు, మాట చెప్పాలంటే బ్రహ్మ వేసినటువంటి ఓ బంధం. అంటే బ్రహ్మదేవుడే వేసినటువంటి బంధానికి ఎవరు తీయగలుగుతారు? తీయలేరు కదా. అంత పవిత్రంగా ఉండాలని చెప్పి అమ్మాయి చీర కొంగుకి, అబ్బాయి పంచకి, రెండిటికి వాటిల్లో కూడాను కంద పెడతారు నాన్న. కంద పిలకలు పెడుతూ ఉంటారు, చిన్న చిన్నవి. కంద పిలకల్లో ఉండేటువంటి ధర్మం ఏంటంటే కందని సగం కోసేసి భూమిలో పెట్టినా పిలక వేస్తుంటారు. వీళ్ళ బంధం ఎన్ని గొడవలు వచ్చినా మరలా చిగురిస్తూనే ఉండాలి. దాంతోపాటు ఈ కంద పిలకలు పెట్టేటప్పుడు మంత్రం ఉంటుంది నాన్న. మంత్రానికి పరమార్థం కూడా ఏంటంటే సంతానాభివృద్ధి వీళ్ళ వంశంలో ఎప్పటికీ కలుగుతూనే ఉండాలి అని చెప్పడం కోసమే కంద పిలకని ఆ వస్త్రంలో కట్టేసి వాళ్ళిద్దరికి బ్రహ్మముడి వేసిన తర్వాత ఈ సప్తపదిలో 2 రకాలు ఉన్నాయి నాన్న. కొంతమందికి నాగవల్లి, సదస్యం, స్థాళీపాకం అని చెప్పి హోమాలు ఉంటాయి వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి. ఆ హోమాలు చేసిన తర్వాత చేసేటువంటి విధానం ఒకటి ఉంటుంది. కొంతమందికి హోమాలు ఉండవు కదా. ఈ హోమాలు లేనటువంటి వాళ్ళకి నాగవల్లి అని చెప్పి ఒక విధానం ఉంటుంది నాన్న. నాగవల్లి అంటే 4 ముంతలు తీసుకొస్తారు. 4 ముంతలు 4 మూలలా పెట్టేసి దాంట్లో ఒక మన చందనం అరగదీసేటువంటి ఇది పెట్టేసి దాని మీద ఒక చెక్క బొమ్మని పెట్టి దాని మీద పెరుగన్నం పెట్టి కొన్ని స్వీట్స్, మన అరిసెలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇలాంటివన్నీ స్వీట్స్ అన్ని పెట్టేసి దానికి దారం చుట్టేసి 4 కుండలకి దారం చుట్టేసి దాని చుట్టూ తిప్పిస్తూ ఉంటారు. అంటే అదే అగ్నిగుండం వాళ్ళ భావన. అది ఒక సంప్రదాయం ప్రకారం వచ్చింది. ఒక మాట చెప్పాలంటే దీనికి నాగవల్లి అని చెప్పి పేరు పెడుతూ ఉంటారు ఇక్కడ చాలా మంది కూడా. నేను చాలా చోట్ల చూస్తూనే ఉన్నా. అసలు నాగవల్లి అంటే ఏంటి? హోమంలో ఉంటుంది. నాగవల్లి, సదస్యం, స్థాళీపాకం అనేటువంటిది హోమం. ఈ హోమాల్లో కూడా అమ్మాయి వంట చేయటం మొట్టమొదటిగా, అబ్బాయి హెల్ప్ చేయటం, దానికి కావలసినటువంటి సరుకులు తెచ్చి ఇవ్వటం, ఇదంతా కూడాను జీవన విధానాన్ని పెళ్లిలో జొప్పిచ్చేశారు. మొత్తం ప్రధాన హోమాలు ఏవైతే వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా అయిన తర్వాత దేవతలకి ఈవిడ నా భార్య, ఈవిడ పూర్వకంగా నేను చేసుకున్నట్టు హోమాలు చేసుకుంటాను అని చెప్పి భార్యని వాళ్ళకి పరిచయం చేయడం, అగ్నిదేవుడికి పరిచయం చేయటం. ఈవిడ నా భార్య, మేమిద్దరం కలిసి ఇప్పటి నుంచి అంతవరకు కూడా బ్రహ్మచారి ఏంటి? బ్రహ్మచారి ప్రతినిత్యం అగ్నికార్యం చేసుకుంటూ ఉంటాడు. పెళ్ళైన తర్వాత భార్య సహాయం ఉండాలి కదా తప్పనిసరిగా. అందుకనే చూడండి, ఏ హోమం చేసినా, రామాయణంలో కూడా అదే చెప్పబడింది మనకి, ఏ హోమం చేసినా యాగం చేసినా భార్య పక్కన ఉండాలంటారు. అందుకనే కదా అశ్వమేధ యాగం చేయడానికి పూనుకున్నటువంటి రాముడికి సీతాదేవి పక్కన లేకపోతే బంగారు సీతను ఒక పక్కన కూర్చోబెట్టి యాగం చేశారు. అక్కడ అర్థమైపోతుంది కదా, ఇక్కడ కూడా స్త్రీలకు ఉండేటువంటిది ప్రాధాన్యత మళ్ళీ. అవునా? కాబట్టి స్త్రీ లేకుండా పెళ్ళైన తర్వాత హోమం చేయకూడదు. కాబట్టి శుభ అశుభాలు రెండిట్లో నాన్న అగ్ని కార్యం ఏదైనా హోమం చేస్తున్నామంటే ఆడవాళ్ళు అగ్నిని వెలిగించాలి. దేనికి? లేచినప్పటి నుంచి 24 గంటలు అగ్ని ఎవరి చేతిలో ఉంటుంది నాన్న? ఆడవాళ్ళ చేతిలోనేగా కదా. అగ్నిదేవుడు వాళ్ళకున్నంత ఫేవర్గా ఇంకెవరికి ఉండడు. కాబట్టి అగ్నిదేవుడికి పరిచయం చేసినప్పటి నుంచి ఈవిడ నా భార్య, ఈవిడితో కలిసి నేను హోమాలు చేసుకుంటానని చెప్తారు.
ఈ సప్తపదులు కూడా ఇక్కడ హోమం అంతా పూర్తయిన తర్వాత అగ్ని సాక్షిగా అని అందరం చెప్తాం నాన్న. అవునా? అగ్ని అన్నిటినీ శుభ్రం చేయగలిగినటువంటి శక్తి కదా. అది దహించడం మొదలు పెడితే అన్ని కాలిపోతూనే ఉంటాయిగా, అన్నిటినీ స్వాహాకారం చేస్తూనే ఉంటుంది కదా. అంత శక్తివంతమైనటువంటి దేవతలో శక్తివంతమైనటువంటి అగ్నిదేవుడు ముందు చేసేటువంటి ప్రమాణం కావచ్చు, అగ్నిదేవుడితో చేసేటువంటి ప్రదక్షిణ కావచ్చు, అంతకు మించినటువంటి వేరే శబదం లేదు, ఏమీ లేదు. ఇక్కడ ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా 7 సార్లు 7 పదులు వేస్తాం. సప్తపదులు ఎందుకు 7 వేయాలి అంటే దీంట్లో ధర్మ అర్థ కామ మోక్షాలు, దాంతోపాటు సంతానం కోసం 1 అడుగు, పుట్టింటి వారి కోసం 1 అడుగు, అత్తింటి గారి కోసం 1 అడుగు. దీంట్లో ఈ అమ్మాయి వేసేటువంటి అడుగులు ఎలా ఉంటాయో తడబడకుండా ఉండటం, ఎలా అయితే కరెక్ట్గా వెళ్తుందో వీళ్ళ జీవన విధానం కూడా అలానే సవ్యంగా ముందుకు వెళ్తుందని చెప్పడమే సప్తపది యొక్క పరమార్థం. ఇప్పుడు అడుగులు వేస్తుంటారు నాన్న, ఎక్కడా కూడా తప్పుడు అడుగులు వేసామనుకోండి భయం వద్దు, నేనున్నాను, నా కొంగు నీ కొంగు కట్టుకొని ఉంది, ఇంకేముంది ఇంకా భయం, నా వేలు నీ వేలుకు పట్టుకొని ఉంది. అవునా? భయాన్ని వాళ్ళలో పారద్రోలడానికి 1, అలాగే వాళ్ళ నడవడికను నేర్పడానికి 1, అలాగే అగ్నిదేవుడి దగ్గర ఎలా ఉండాలో అంతవరకు ఆడవాళ్ళకి అగ్నిదేవుడితో పని లేదు, వంట చేసుకోవడానికి తప్పితే కింద పెట్టి హోమగుండాలు చేసేటువంటి పని లేదు. అవునా? అక్కడ నుంచి ప్రతినిత్యం చేయవలసినటువంటి విధానం ఇది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతినిత్యం చేయవలసిందే, అగ్నికార్యం చేయాల్సిందే, హోమం చేయాల్సిందే, అగ్నిదేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే. ఇప్పటికీ చాలా చోట్ల చూడండి, ప్రతి నిత్యం నిత్యాగ్నిహోత్రులు అంటారు వాళ్ళని. నిత్యాగ్నిహోత్రులు చాలా పవిత్రంగా ఉంటారు నాన్న. వాళ్ళు ఉండడం కూడా ఎవరన్నా వండినవి తినరు, కుక్కర్లో వండినవి తినరు, గ్యాస్ స్టవ్లు వాడరు, కుంపట్లోనే ఇప్పటికీ వండుకొని తింటూ ఉంటారు. తెలుసా మీకు ఇది? కుంపటి తెలుసు కదా, కుంపట్లోనే బొగ్గులతోనే తయారు చేసుకొని తింటారు. కాఫీ గింజలు కూడా ఎవరైనా వేయించి అమ్ముతుంటారు కదా కాఫీ పౌడర్, అది కూడా తెచ్చుకోరు. వీళ్ళు కాఫీ గింజలు తెచ్చుకొని వేయించుకొని కాఫీ ఇప్పుడు తయారు చేసుకొని దాంతో కాఫీ తాగుతుంటారు. ఇప్పుడు మనం బయట తాగుతుంటాం క్యాపిచినో, అసలైన ఒరిజినల్ క్యాపిచినో ఇదే, వీళ్ళ దగ్గరే ఉంటుంది. అంత పవిత్రంగా ఉండేటువంటి వాళ్ళకి అగ్నిదేవుడితో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పడం కూడా ఒక విధానంగా చెప్పుకోవచ్చు. దీంట్లో మొట్టమొదటి అడుగు ఏదైతే ఉంటుందో నాన్న, ధర్మ కార్యాల కోసం మన ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం అని చెప్పడం కోసం. అలాగే పశువుల కోసం, అంటే పశు సంపద. పూర్వకాలంలో ఎన్ని గోవులు ఉంటే అంత ఆస్తిపరులు వాడు. ఇప్పుడు గోవులు ఉన్నవాడు గొడ్డుతో సమానంలాగా చూస్తున్నారు జనాలు. అవునా? పూర్వకాలంలో ఎన్ని గోవులు, పశు సంపద ఎంత ఉంటే వాళ్ళకంత వ్యవసాయం ఉన్నట్టు, అన్ని పొలాలు ఉన్నట్టు, వాళ్ళంత ఆస్తివంతులైనట్టు. గో సంరక్షణ కోసం మన ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పడం 1 అడుగు అవుతుంది. దాంతోపాటు సంతానం కోసం తప్పనిసరిగా మన ఇద్దరికి సంతానం కలగాలని చెప్పి ఒక అడుగు ఉంటుంది. అలాగే ముఖ్యంగా పొరుగు వారితో ఎలా ఉండాలి అనేటువంటిది వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కోసం 1 అడుగు. పక్క వాళ్ళతో ఎప్పుడు కోప్పడుతూ చిరుబుర్లాడుతూ మాట్లాడటం కాకుండా, అలాగే కుటుంబాన్ని కావలసినటువంటి ఆర్థిక స్థితి ఎలా చేయాలి, ఎలా ఉండాలి అని చెప్పి ఆలోచించడం కోసం 1 అడుగు. అలాగే ముఖ్యంగా ఇంటికి వచ్చినటువంటి బంధువులతో, ఆడపడుచులతో, అత్తింటి వారితో ఎలా ఉండాలో చెప్పడం కోసం 1 అడుగు. ఇవన్నీ మంత్రాల్లో ఉంటాయి నాన్న, అచ్చ తెలుగులో చెప్పుకుంటూ వస్తున్నా నేను. ఓకే? అత్తింటి వారితో ఎలా ఉండాలి, అత్తింటి వారి గౌరవాన్ని ఎలా కాపాడాలి అని చెప్పడం కోసం 1 అడుగు. చిట్ట చివరిగా పుట్టింటి వారిని ఎప్పటికీ మరువవద్దు, పుట్టింటి వారు నీ సంక్షేమాన్ని కోరతారు, కాబట్టి పుట్టింటి వారి మాట, వాళ్ళ పరువు నీ ప్రవర్తన వల్ల ఇక్కడ నిలబడుతుందని చెప్పడం కోసం 1 అడుగు. 7 అయిపోయినాయి కదా. ఈ 7 అడుగులు ఎందుకు వేస్తారు అంటే ఈ 7 అడుగులు కలిసి వేసినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో వీళ్ళ భవిష్యత్తు అంత బంగారుమయంగా ఉంటుందని చెప్పడం కోసం. అది ఎవరు గ్రహించట్లా. అసలు సప్తపదులు లేవు నాన్న ఇప్పుడు, ఇవాళ ఎవరు చేయట్లేదు కూడా చాలా మంది. ఈ నాగవల్లి అని చెప్పాం కదా, ఈ నాగవల్లి చుట్టూ కూడా ఏదో తిరుగుతున్నారు అంతే. 3 సార్లు తిరిగి వచ్చామా, కూర్చున్నామా అంతే తప్పితే 7 అడుగుల్లో 3 ప్రదక్షిణాలు పూర్తి చేయాలన్న ఆలోచన చెప్పే బ్రాహ్మణులు చెప్పడంలా, చేయించుకునే వాళ్ళు చేయించుకోవటం లేదు. హోమాలంటే ఎట్లాగూ లేవు, కొంతమంది వాళ్ళ విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి లేవు. కనీసం ఇలాంటివి పెట్టినప్పుడు ఇది కూడా అగ్నిదేవుడితో సమానమే. ఇక్కడ మట్టి పెడుతున్నాను నాన్న. మట్టి అంటే పృథ్వీతత్వం కదా, ఎప్పటికీ వినాశనం లేనటువంటిది, తనలో కలుపుకోగలిగినటువంటిది, మరలా పుట్టించగలిగినటువంటిది ఒక భూమికి మాత్రమే ఉంటుంది ఆ శక్తి.
అవునా? అలాంటి పృథ్వీతత్వాన్ని మనం అక్కడ పెట్టి వాటికి ప్రదక్షిణాలు చేస్తున్నామంటే వాటికి కూడా పవిత్రమైనటువంటి భావన ఇవ్వాలి కదా. గంధం సాన పెడుతున్నాం, సంతానం కలగాలి అని చెప్పి ఒక బొమ్మను పెడుతున్నాం. అక్కడ మీరు చూశారో లేదో కొన్ని చోట్ల చెక్క బొమ్మ పెడతారు, అది సంతానానికి ఒక హేతు అనమాట, చిహ్నం అనమాట. మళ్ళీ వీటన్నిటికి పవిత్రమైనటువంటి భావన ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో 2 సార్లు ప్రదక్షిణాలు చేసి వస్తాం. దానికి కూడా ఎవరు? వీడియోగ్రాఫర్స్. ఒక్కసారి వెనక్కి రండి, ఇంకొక 2 అడుగులు వేయండి. అరే లెక్క ప్రకారం అడుగులు ఉండాలి కానీ నీకు కావాల్సిన అడుగులు వేసుకుంటూ పోతే ఇంకేముంది? ఒక్కటే అడుగు, వీళ్ళిద్దరి మధ్య ఒకటే అడుగు గ్యాప్ ఉంటుంది, ఒక్క అడుగే కలిపేస్తారు, చివరికి ఏమీ మిగలదు, ఒక్క అడుగు తప్పితే అంతే. కాబట్టి వీటిల్లో అంటే నేను ఎవరిని కూడా కించపరచాలనో బాధ పెట్టాలనో కాదు, జరుగుతున్నటువంటి యథార్థాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మన సనాతన ధర్మం ప్రకారం ఎలా అయితే వివాహం చేసుకుంటే మన పిల్లలు ఆనందంగా ఉంటారో దాని గురించి పడుతున్నటువంటి బాధ వేదన మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా వివాహం చేయండి, మీ పిల్లలు సుఖంగా సంతోషంగా పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా చేయండి. వద్దనుకుంటారా? మీ ఇష్టం, ఎలా చేసినా అది మీ ఇష్టం.